ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ మంచి పేరు దక్కించుకుంది. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. పోడు వ్యవసాయం ఎక్కువగా ఉండటంతో గిరిజన ప్రజలందరూ కూడా కాఫీ చెట్లు వేసి పండించి కాఫీ పొడి తయారు చేస్తూ ఉంటారు. అరకు లంబసింగి చూసుకున్నట్లయితే అతి శీతల ప్రదేశంగాను, ఆంధ్ర ఊటీగాను మంచి పేరు ఉంది. ఇథియోపియా నుండి భారతదేశం మారుమూల ఏజెన్సీ వరకు తీసుకువచ్చిన కాఫీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రకృతి ప్రేమికులను మాయపర్పించే అందాలతో పాటు చక్కటి అరకు కాఫీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఎంతో ఆస్వాదిస్తూ రుచులతో చేసుకునేందుకు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా కాఫీ ఏదైతే ఉంటుందో ఆ కాఫీ ఇథియోపియాలో పుట్టి ఇప్పుడు కాఫీ కప్పుగా అయితే అరకు కాఫీ కప్పుగా అయితే ప్రయాణాన్ని బయటకు వచ్చింది. అసలు కాఫీ యొక్క ఒక ఇథియోపియా ప్రాంతంలో అయితే ఒక గొర్రెల కాపరి వాళ్ళు ఏం చేస్తుంటే అలా వాళ్ళ యొక్క మేకలను కాపాడుకుంటూ కూడా మేకలు మొత్తాన్ని కూడా వాటి ఆహారం కోసం అయితే అడవుల్లోకి తీసుకెళ్తున్న సమయంలో ఒక ఎర్రటి గింజలు లాంటి ఈ యొక్క కాఫీ కాయలు చూడడానికి పళ్ళులా కనిపిస్తుంటాయి, కానీ ఈ యొక్క కాఫీ గింజలు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అవన్నీ చూడడానికి అయితే ఒక పిచ్చి మొక్కల్లా ఉండడంతో అవి మేకలు తినకూడదనే ఉద్దేశంతో అయితే పక్కన పరిస్థితుంది. దాన్ని తీసుకొచ్చి స్థానికంగా ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఊరి పెద్దల మధ్యలోకి తీసుకొచ్చి దాన్ని పెట్టిన తర్వాత అది కాసేపు వేడి చేసిన తర్వాత పక్కకి తీసి వాటర్లో వేస్తే ఒక డికాషన్గా మారడం, ఆ యొక్క స్మెల్ కూడా చాలా బాగుందని ఉద్దేశం గమనించి దాన్ని వాళ్ళు కాఫీగా అయితే దానికి అప్పట్లో ఇథియోపియాలో ఉండేటప్పుడు కాఫీ అంటే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించవచ్చు అనే పేరుతో అయితే దాన్ని కాఫీగా కూడా అప్పట్లో నామకరణం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ పుట్టి స్వీయ అనుభవం కొరకు అయితే దీన్ని వాళ్ళు తీర్చి ఎక్కడికక్కడ దాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలా రాను రాను క్రమేపా దాదాపు అరేబియన్స్ కూడా దాన్ని వాడే విధంగా అయితే 13వ శతాబ్దం వచ్చేసరికి అయితే అరేబియన్ అయితే వాళ్ళ ఇంట్లో కాఫీ ఉన్న వాళ్ళకి ఒక మర్యాద ఇస్తాం, వచ్చే వాళ్ళకి మర్యాద ఇవ్వడానికి కూడా కాఫీగా తీసుకొని ఆ యొక్క కాఫీ గింజలతో ఫిల్టర్ కాఫీ టైప్లో అయితే దాన్ని నూరి అప్పట్లో దీన్ని అంతా కూడా తయారు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కాఫీ ఇవ్వడమే చాలా ముఖ్యంగా అయితే చెప్పే విధంగా అయితే చేశారు. కెన్ హవన్ అనే 1475 అయితే కన్స్టెంట్ నోపియల్ అయితే దీన్ని ప్రారంభించారు. తొందరలోనే దీన్ని రాజకీయ నాయకులు అలానే ఆధ్యాత్మికవేత్తలకి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వీటిని అందించే విధంగా దేశ విదేశాలకు కూడా ఈ యొక్క ఇథియోపియన్ కాఫీ కాస్త యూరోప్ దేశాలకు కాఫీని తొలుత ఇటలీ నుండి అయితే ప్రయోగించి అలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక వ్యాపారంగా కూడా చివరిగా వారి యొక్క ఉపాధిగా కూడా ఉపయోగించేందుకైతే ఆఫ్రికన్ వాళ్ళంతా కూడా ఈ కాఫీ పండ్లని ఆహారంలో కూడా వినియోగించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అరకు కాఫీ కాస్త మనం అరకు కాఫీగా అయితే మనం చూడుకుంటాం. దాన్ని ఇప్పుడు ఇన్స్టెంట్ అయితే చాలా చోట్ల అయితే ఈ యొక్క అరకు కాఫీని అయితే డిజైన్ చేస్తూ ఆ కాఫీ ఫ్లేవర్స్ కూడా మనకి పరిచయం చేసేందుకైతే మొత్తం ఎక్కడికక్కడ అన్ని అనుభవాలు చేశాడు. మనం చూడొచ్చు డిఫరెన్స్ అసలు మన ప్రపంచంలో ఎన్ని రకాలైన కాఫీస్ ఉంటాయో ఆ కాఫీస్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకైతే ఎంతో మీరంతా కూడా ముందు తీసుకొచ్చి అందరికి అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఈ కప్ కాఫీ ఎలా ఉంటుంది? ఒక అరకు కాఫీ కోసం ఇథియోపియాలో స్టార్ట్ అయినది కాస్త ఇథియోపియాలో మొదలైంది. ఈ రోజు అరకు కాఫీ అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. ఆ అరకు కాఫీ ఎలా ఉంటుంది దానిపైన పూర్తి వివరాలు అయితే అడిగి ఇక్కడ నిర్వహిస్తున్న అయితే తెలుస్తుంది. అసలు ఇంత ప్రయాణం ఎలా అన్నా అసలు ఇథియోపియాలో పుట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా కాఫీ చేరింది. అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యొక్క కాఫీని తీసుకున్నారు. అసలు ఎలా చూస్తుంటారు, ఏమనిపిస్తుంది? కాఫీ అనేది చాలా వరల్డ్ లో ఇక్కడ అరకులో కాఫీ బీను వరల్డ్ నెంబర్ 1 బీన్ ఇది అరబికా డబుల్. ఇప్పుడు ఏంటంటే 1920 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ విస్తీరణ 3,50,000 ఎకరాల ప్రజెంట్ కల్టివేషన్ అవుతుంది పాట డివిజన్ మొత్తం. అంటే ప్రపంచంలో ఫస్ట్ కాఫీ హౌస్ అనుకుందాం ఇది అరకు వ్యాలీ. ఇప్పుడు మేము చాలా ఈ అరబికా డబుల్ అరబికా నుంచి చాలా వెరైటీ కాఫీస్ పీవరీ రోబస్టా మొత్తం కస్టమర్ని రెడ్యూస్ చేస్తాం. ఇది అసలు అరకు కాఫీ అనేది అయితే పూర్తిగా దీన్ని ఏర్పాటు చేయడమే ఇక్కడ రావడమే ఒక అయితే ఇక్కడ నుండి చివరికి దేశ విదేశాల్లో కూడా అందించడానికి అయితే ఎన్నో రకాలైన దాదాపు వాళ్ళు చెప్తున్న విషయం అయితే 1000 ఎకరాల్లో ఉండేది కాస్త ఇప్పుడు లక్షల ఎకరాల్లో కూడా తీసుకెళ్లేందుకు దీన్ని సాగు చేసే విధంగా అయితే అరకు పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో దీన్ని సాగు చేయడంతో ఈ యొక్క కాఫీ కూడా ప్రపంచంలో అలానే భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క కాఫీ ప్లాంటేషన్ మ్యూజియం కూడా అరకులో ఏర్పాటు చేయడం పర్యాటకులు కూడా దీన్ని అందించే ప్రయత్నాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్ రాజేష్.